హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చింది సీరియల్ గురించి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అడగగానే నేను చిన్ని వెతకడానికి వెళ్తున్నానంటే మళ్ళీ నన్ను బయటికి పంపించారు. ఏం లేదు మమ్మీ, చిన్న పని ఉందని బయటికి వెళ్తాడు. ఏదో దాస్తున్నట్లు అలా వెళ్తున్నాడు. చిన్ని ఆచుక ఏమన్నా తెలిసిందా అని దేవా అంటాడు. ఆన్సర్ లేదు బావా, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వానికి ఫోనే రాలేదు. ఎలాగో వన్ ఫోన్ ట్యాప్లో పెట్టాం కదా, ఏదో విషయమైనా మనకే తెలుస్తుంది. మనసు నుంచి ఆ చిన్నిని దూరం చేసే తప్ప మాడి మనకు దక్కడు. నాగవల్లి ప్లాన్ వర్కౌట్ అయితే ఆ రోజు దగ్గరలో ఉంది బావా. వాళ్ళ అమ్మ నాన్న గుడికి వెళ్తుంటారు. గుడికి వెళ్ళగానే ఆటో అయిన పేపర్ చదువుతుంటే ఆ పేపర్ కింద పడిపోతుంది. పడిపోగానే మధు ఆ పేపర్ చూస్తుంది. వాళ్ళ నాన్నది అంత్యక్రియలు ఉన్నాయని చాలా కంగారు పడుకుంటూ వెళ్తుంది అనమాట. వెళ్ళగానే స్కూటీ అనేది ట్రబుల్ ఇస్తుంది. స్కూటీ ట్రబుల్ ఇవ్వగానే తను ఆటోలో వెళ్తుంది. ఆటోలో వెళ్ళగానే వాళ్ళ అత్తయ్య ఇంకా చందు వస్తాడు. ఎవరు అని ఆ రౌడీ గారు అడుగుతాడు. అడగగానే బాలరాజు గారి దశకరణం ఉందని పేపర్లో చూసి వస్తామంటే మీరేమవుతారు అతనికి అంటే మేము మందులం అవుతామని, మేనమామ అవుతారు, మా కావేరి అత్త భర్త అయినా అని నిజాలు చెప్పేస్తాడు అతను. వాడు రౌడీగాడు వీడియో తీస్తాడు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీరెవరు? మేము జైల్లో ఫ్రెండ్స్ మీ, అందుకోసమని మేమే కార్యక్రమం చేస్తున్నామని అంటాడు. అంటే అతను వీడియో తీస్తూనే ఉంటాడు. అతనికి ఫోన్ చేసి ఎవరో సార్, ఎవరో బంధువులు, బాలరాజు బంధువులు అని వచ్చారు సార్. ఎవర్రా వాళ్ళు అంటే ఎవరో సర్లా చందువులంట సార్ అంటే షాక్ అవుతాడు. అతను పంపిస్తాను సార్ అంటే అది ఇంకా బతికే ఉందా, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఆమె నాగవల్లి చెప్తారు. నీగిట తప్పకుండా వస్తుంది. ఇంకా వాళ్ళ బంధువులు ఎవరెవరు వస్తారో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండు. తర్వాత వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ అడ్రస్ ఎక్కడుందో కనుక్కో అని మన దేవ చెప్తాడనమాట రౌడీ. బాలరాజు గారి చెల్లెలు సరళ వచ్చిందంటే దాని పక్కలో ఉన్నది ఖచ్చితంగా దాని కొడుకే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా చిన్ని గిట వస్తుంది. అయినా పట్టుకోవాలి, ఈసారి మిస్ అవ్వకూడదు. అయ్యా, మా అన్నయ్య కోసం చచ్చిపోయినప్పుడు ఎవరు రాలేరా? ఎవరు రాలేరండి, కృతజ్ఞత కోసం మేమే ఇది పెట్టాము అని అంటే ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. భూమి బంగారం ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదని అంటారు. ఏం లేదని ఊరికేనే డారు ఖర్చులకు పైసలు వేస్ట్ అయిపోయినాయి అని అనుకుంటారు సర్లా. తర్వాత చందు అంటారు కొద్దిసేపు ఉండి వెళ్తామండి అని అంటే సరే అండి అని. తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మా బంధువులు రావచ్చు అని అంటే ఏం లేదు బాబు, మీరు తినేసి భోజనం తినేసి వెళ్ళండి అని చెప్తారు. వెళ్ళిపోతుంటే చందు ఆపుతాడు. ఆపి అమ్మ చిన్ని వస్తుందని నా మనసు చెప్తుందమ్మా, కొద్దిసేపు ఆగుదామమ్మా అంటే ఆ చిన్ని వల్లనే ఇదంతా జరిగింది, నువ్వు ఇంకా మారలేవు మీ నాన్నలాగా అని అంటాడు. లోకి వస్తుంది, ఫోన్ మర్చిపోతుంది కదా, ఆ ఫోన్ తీసుకోవడానికి వస్తుంది. అలాగే మన మ్యాడీ హ్యాపీగా నవ్వుకుంటూ వస్తాడనమాట. వచ్చి ఈ పెయింటర్ ఇక్కడ వేసాడు కదా, ఇక్కడనే ఉంటాడు అంటే ఇక్కడ ఉండడు సార్, అతను ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు. సరే నాకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, మిగతా ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉందా అంటే లేదు సార్ అని అంటాడు. ఎందుకు సార్ అంటే ఏం లేదు, నేను నిన్న పెయింటింగ్ వేశాడు, అలాగే నా పెయింటింగ్ వేశాడు, అలాగే నా చైల్డ్హుడ్ పెయింటింగ్ గిట్ట వేశాడు, అలా అని నేను వెతుకుతున్న అమ్మాయి ఫోటో గిట్ట వేసాడని అందుకని అడుగుతున్నాను, ప్లీజ్ నాకు అడ్రస్ చెప్పండి అని అంటే ఆ రెస్టారెంట్ ఆయన అంటాడు సరే మా దగ్గర పనిచేసేది ఆయన రూమ్ దగ్గరనే ఉంటాడు, వాళ్ళిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు అంటే అతన్ని పిలిచి నాకు ప్లీజ్ ఇతను అడ్రస్ చెప్పావా అంటే అక్కడికి వెళ్తారు. లోకి అనుకుంటుంటే ఇదెక్కడ ప్రాబ్లం రా బాబు నాకు మళ్ళా అని అది టెన్షన్ పడుతూ ఉంటుంది. గాడ్, వీడు చిన్ని బొమ్మ తీస్తే కొంపలు అంటుకుంటాయని లోకి చాలా షాక్ అవుతుంది. అతనికి రెస్టారెంట్లో పనిచేసే ఆయనకు ఇతని అడ్రస్ ఎక్కడ అంటే చెప్తాడు. వాడు చెప్పగానే తను వెళ్తుంది అడ్రస్. ఈ లోయి ఎవరికో ఫోన్ చేస్తుంది, రౌడీకి ఫోన్ చేసి నేను ఒక అడ్రస్ పంపిస్తాను, ఆ అడ్రస్లో ఆ మనిషి లేకుండా ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్తుంది. కానీ మధుకు తెలిస్తే అది నన్ను పాతేసి అది ఇంట్లో పాతుకపోతుంది అని అంటది. దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను. కంగారుగా ఆటో దిగి వస్తుంది అనమాట. మధు కంగారుగా తను ఏడుచుకుంటూ బాధపడుకుంటూ ఆ ఇంట్లోకి వస్తుంది. రాగానే రౌడీలు వచ్చేసి అన్న ఎవరు అమ్మాయి వచ్చిందంట అంటే చందు అంటాడు మన చిన్నే వచ్చిండొచ్చు అమ్మ, వెళ్ళి చూద్దామని పరిగెత్తుకుంటా వేసేసి మధుని తీసుకొని వెళ్ళిపోతారు రౌడీలు. తీసుకెళ్ళిపోతే మన చందు ఎవరన్నా వాళ్ళు అంటే ఎవరో ఏమో అన్నా నాకు తెలీదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అని అంటున్నావు కదా, తను ఖచ్చితంగా చిన్నే, ఆ దరిద్రంని రాకపోతే మనకెందుకురా, వదిలేసేయి, గొడవలే, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నావు, చూసావు కదా ఏమైంది, కొద్దురా వెళ్ళిపోదాం, ఒక్కసారమ్మా వెతుకుదాం, చూసి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఒక్కసారి చూద్దామంటే చెంప వలుగుతుంది, నాడు ఫస్ట్ ఇటుకి వెళ్ళాడు అని చందుని తీసుకొని వెళ్ళిపోతాడు. రౌడీ దేవాకి కాల్ చేస్తాడు. దేవా చిన్ని వచ్చిందా అంటే ఏమో సార్, ఎవరో అమ్మాయి వస్తుందని మేము బయటికి రాగానే స్మోక్ వచ్చి ఎవరో రౌడీలు వచ్చి తనని తీసుకెళ్ళిపోయారు, అంతమంది ఉన్నారు కదారా మీరు అని ఫోన్ పెట్టేశాడు. ఎవరా అమ్మాయి, చిన్నయి ఉంటుందా, మనం కాకుండా ఇంకెవరు తీసుకెళ్తున్నచ్చు, అదే అర్థం అవ్వట్లేదు బావా. ఫాస్ట్గా తీసుకెళ్లారంటే తనని ఎవరో కాపాడాలని అనుకుంటున్నాను. నిజంగానే బతుకుంది బావా, వచ్చింది చూసింది మిస్ అయింది, ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది.